వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఎం చంద్రబాబు నుంచి పిలుపొచ్చింది. సీఎం చంద్రబాబుతో దేవినేని ఉమా సమావేశం అయ్యారు. గత కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు దేవినేని ఉమా. ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో ఉమా పేరు ఉన్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం త్యాగం చేస్తే గుర్తింపు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు దేవినేని ఉమా. చాలాసార్లు బాహాటంగా బయటకు వచ్చి కూడా తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఎం చంద్రబాబు పదవి హామీ ఇచ్చినట్లుగా పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2014లో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు ఉమా. ఆ నేపథ్యంలో మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆయన. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కోసం టికెట్ ఇచ్చారు చంద్రబాబు. లోకేష్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది దేవినేని ఉమాకు. జూన్ నెలలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఉమామహేశ్వరరావుకు దక్కే అవకాశం ఉందంటూ కూడా టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎట్టకేలకు ఒక అసంతృప్త నేతని చంద్రబాబు గుర్తించారు, పిలిచారు, రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి జోరు ప్రచారం. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? మురళి, సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల అసంతృప్తితో ఉన్న నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే దేవినేని ఉమామహేశ్వరరావును సీఎంఓ కార్యాలయానికి పిలిపించినట్టు సమాచారం అనిపిస్తుంది. గత వారం రోజుల క్రితం నేరుగా వంగవీటి రాధాను కూడా పిలిపించి ఆయన కుటుంబ సమాచారంతో పాటు ఏదైతే భవిష్యత్ పదవుల పైన కూడా ఒక హామీ ఇచ్చారని ప్రచారం. అయితే మైలవరం నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో దేవినేని ఉమాకు టికెట్ దక్కలేదు. ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ ఆధిపత్యం పెరగడమే కాకుండా దేవినేని ఉమా వర్గీయుల్ని ఎక్కడికక్కడే అణచివేస్తున్నారంటూ విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత టీడీపీ కూడా అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎమ్మెల్సీ రాజ్యసభ పదవులు ఖాళీ అయిన సమయంలో చివరి వరకు దేవినేని ఉమా పేరు ప్రచారం నడుస్తుంది. అయితే ఎట్టకేలకు ఆ పదవి అయితే దేవినేని ఉమాకు వరించలేదు అనే అసంతృప్తితో ఆయన కొనసాగుతున్నారు. కొంతమంది టీడీపీకి సంబంధించిన నేతలు, అటు సీఎం చంద్రబాబు సఖ్యతగా ఉన్న నేతలు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళడం, చంద్రబాబు నాయుడు నేరుగా ఉమను సీఎంఓ కార్యాలయానికి పిలిపించుకొని చర్చించినట్టు సమాచారం ఇస్తుంది. భవిష్యత్తులో జూన్ నెలలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉన్నాయి. తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 5 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు, అవి కూడా పెండింగ్ ఉన్నాయి. వీటి అన్నిటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏదైతే రాబోయే రోజుల్లో దేవినేని ఉమాకు ఒక మంచి పదవి దక్కబోతుందనే ప్రచారం నడుస్తుంది. రాజ్యసభకు పంపిస్తారా, లేక నామినేటెడ్ పదవి ఇస్తారా, లేక ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా అనేది కూడా టీడీపీ నేతల్లో గుసగుసలు అనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు దేవినేని ఉమా. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోవడం, గతంలో ఏదైతే సీనియర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత లోకేష్ ఆధిపత్యం పెరగడమే కాకుండా సీనియర్ నేతలను పక్కన పెట్టడం, జూనియర్లకు అవకాశం కల్పించడం కూడా టీడీపీలో ఒక అసంతృప్తికరమే. సుదీర్ఘకాలం మంత్రి పదవుల కోసం గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, మరోపక్క ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురు చూస్తున్న వంగవీటి రాధా కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, మరికొంతమందికి ఏదైతే టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా ఉన్న జనసేనకి ఇచ్చిన 21 సీట్లు కావచ్చు, బీజేపీకి ఇచ్చిన 10 సీట్లు, 31 సీట్లలో దాదాపు బీజేపీ నుంచి 8 మంది గెలిచారు, జనసేన నుంచి 100% 21 మంది గెలిచారు. ఈ 29 స్థానాల్లో టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. వారికి భవిష్యత్తులో పదవులు దక్కకపోతే అక్కడ ఏదైతే జనసేన పాతుకుపోతుంది, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తున్నాయంటూ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు చంద్రబాబుకు వినియోగించడం జరిగింది. వీటన్నిటిపైన ఒక క్షుణ్ణంగా పరిశీలించారు. చంద్రబాబు ఒక నివేదిక సిద్ధం చేశారు. వాటిపైనే అసంతృప్తితో ఉన్న నేతలను 1-to-1 మాట్లాడుతున్నారు, వారి సమస్యలు వింటున్నారు, కుటుంబ క్షేమ సమాచారం కూడా తెలుసుకున్నారు. అయితే ఏదైతే రాధాకి ఇచ్చిన అవకాశాన్ని ఇటు ఇటు దేవినేని ఉమాకు దక్కబోతుందా, ఏదైతే ఇటీవల ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు కావచ్చు, ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, వాటిలో సీనియర్ నేతలకు ఏమాత్రం అవకాశం దక్కుతుందనేది కూడా టీడీపీలో ఒక చర్చ అయింది మురళి. రైట్, అంటే కొంతమంది అసంతృప్త నేతలు కావచ్చు, లేకపోతే పదవులు ఆశించి భంగపడ్డటువంటి నేతలు కావచ్చు, సీనియర్లు కావచ్చు, ఒకంత వాళ్లలో కూడా కొన్ని ఆశలు చిగురుస్తున్నాయి. ఎట్టకేలకు చంద్రబాబు అసంతృప్త నేతల్ని గుర్తిస్తున్నారు, పార్టీకి జరగబోయేటువంటి డ్యామేజ్ని ఆయన ముందుగానే పసిగట్టారనేటువంటి మాట చూడొచ్చంటారు. ఆ కోణంలో మిగతా వారి విషయంలో కూడా మురళి, సీఎం చంద్రబాబు నాయుడు వరుసగా పార్టీకి సంబంధించిన అసంతృప్తి నేతలే కాకుండా ఎవరైతే
ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉంటూ ఏదైతే వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారో వారితో కూడా 1-to-1 సమావేశం నిర్వహిస్తున్నారు. అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ, తర్వాత ఏదైతే సోమవారం నుంచి శుక్రవారం వరకు దాదాపు అమరావతిలోనే స్టే చేస్తున్న చంద్రబాబు నాయుడు పలువురు టీడీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, మరోపక్క అధికార పార్టీకి సంబంధించిన ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కూడా ఆయన 1-to-1 నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు రాష్ట్రంలో 30 నుంచి 40 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ పదే ఆయన హెచ్చరిస్తున్నారు. కొంతమంది నేతలు నేరుగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. వారికి నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ స్పీకర్ అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదనే ఒక ప్రచారం నడుస్తుంది. మరోపక్క కేబినెట్ వ్యవహారం చూసినప్పుడు జూనియర్ మంత్రులు క్రమశిక్షణ పాటించలేదనే ఒక విమర్శ, మరోపక్క ఏదైతే జగన్ నేరుగా ప్రభుత్వం పైన విమర్శలు కురిపిస్తున్నప్పటికీ కూడా కేబినెట్ మంత్రులు ఎవరు ఆశించిన స్థాయిలో జగన్ పైన కౌంటర్ ఇవ్వలేదనే అసంతృప్తి కూడా సీఎం చంద్రబాబులో కనిపిస్తుంది. అయితే కేబినెట్ విస్తరణలో సీనియర్లకు అవకాశం కల్పిస్తారనే ఒక ప్రచారం, జూనియర్లను తప్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజంపేట జిల్లాలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అది చిత్తూరు జిల్లాకు ఒక పార్ట్గా ఉంది. అలాంటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించడంతో మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి కావచ్చు, మరోపక్క నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలాంటి నేతలందరూ సైలెంట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వైసీపీ బలంగా ఉంటుందో ఆ జగన్ను అనుసరించే ఓ సామాజిక వర్గం బలంగా ఉన్న జిల్లాల్లో మంత్రి పదవులు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వారికి మంత్రి పదవులు దక్కపోవడం కూడా ఒక అసంతృప్తి. అయితే ఇక్కడ నేరుగా నెల్లూరు, కడప, ఇటు చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో నేరుగా సీఎం చంద్రబాబు, నారా లోకేష్ పైన వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇవ్వలేదని విమర్శలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్లను తప్పించి సీనియర్లకు అవకాశం ఇవ్వాలనే ఒక ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. మరోపక్క దేవినేని ఉమ సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేస్తారు. ఏదైతే తన అన్న మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని ఉమ 2014 ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. తర్వాత 2024 ఎన్నికల్లో ఆయనకు అవకాశం లేదు. 1998 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఉమకు కూడా ఏ పదవి దక్కకపోవడంతో మైలవరం నియోజకవర్గంలో ఉమాభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలో ఏదైతే ఉమా వర్గాన్ని అణిచివేస్తున్నారనే ఒక విమర్శల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కలవడంతో ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే ఖాళీ అవుతున్న రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ పదవి కానీ దక్కుతుందంటూ టీడీపీలోనే ఒక చర్చ నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమకు సీఎం చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో కింద సంతోషంలో ఉన్నారు ఆయన. సీఎం చంద్రబాబుతో దేవినేని ఉమ సమావేశమయ్యారు. గత కొంతకాలంగా దేవినేని ఉమ అసంతృప్తితో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో ఉమా పేరు వచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం త్యాగం చేస్తే గుర్తింపు లేకుండా పోతోందని తన కార్యకర్తల దగ్గర కావచ్చు, తన అనుచరుల దగ్గర కావచ్చు చాలాసార్లు బాహాటంగా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు సీఎం చంద్రబాబు పదవి హామీ ఇచ్చినట్లుగా కూడా పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతోంది. గెలిచిన ఉమాకు మంత్రి పదవి అయితే 2014లో అయితే ఆయన ఇచ్చారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్కు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే అత్యంత సన్నిహితుడిగా పేరున్నప్పటికీ కూడా ఒక నైరాశ్యంలో నిరాశలు అయితే అప్పుడు ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు, రాజ్యసభ లేదా ఆ సమయంలో ఎమ్మెల్సీ పదవి ఉమాకు దక్కేటువంటి అవకాశం ఉందంటూ కూడా టీడీపీ నేతల్లో జోరుగా చర్చ అయితే నడుస్తోంది.